ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది అడుగుతుంటారు ఐవీఎఫ్ ప్రొసీజర్కి వచ్చినప్పుడు, మేడం మాకు ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఐవీఎఫ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో 100% వస్తుంది అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. ఆఫ్ కోర్స్ మనకు ఎంబ్రియో మంచి క్వాలిటీ ఉందా లేదా మనం ముందే చెక్ చేసుకుంటాము. అండ్ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం థిక్నెస్ ఎట్లా ఉంది, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, దాని నుంచి వచ్చే హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ముందే చెక్ చేసుకుంటాము. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ కూడా స్మూత్గా ఉండేటట్టు మనం ముందే హిస్టోస్కోపీ అవన్నీ చేసి మాక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నా కానీ 100% అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. బికాజ్ మనకి ఎంబ్రియో ఎక్కడైతే వేయాలో అక్కడే డ్రాప్ వేస్తాం స్కాన్లో చూసుకుంటూ. బట్ 100% అతుక్కుంటుందా లేదా అనేది వీ కెనాట్ ప్రెడిక్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే, డెఫినెట్గా ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఏజ్ ఫ్యాక్టర్. అంటే యంగర్ ఏజ్ గ్రూప్, ఇప్పుడు లెస్ దెన్ 35 years అనుకోండి, మనకు ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ హార్డ్లీ 25 to 30% అని చెప్పగలుగుతాం. అదే సెకండ్ టైం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి, ఆల్మోస్ట్ అప్ టు 50%. థర్డ్ టైం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అప్ టు 60% ఛాన్సెస్ పెరుగుతాయి. సో మనకు సబ్సిక్వెంట్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్తో ఛాన్సెస్ పెరుగుతాయి. అంతేకాని ఫస్ట్ అటెంప్ట్లోనే 60% వచ్చేస్తుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే 70% వచ్చేస్తుంది అని చెప్పలేము. దట్స్ అ క్యుములేటివ్ లైవ్ బర్త్ అంటాం. అంటే మనకు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది రాను అంటే సైకిల్స్ పెరుగుతున్నా కొద్దీ ఛాన్సెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఏజ్ మోర్ దెన్ 35 years అనుకోండి, ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ సక్సెస్ రేట్ అనేది నిదానంగా తగ్గుతుంది. బికాస్ మనకు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ పడుతుంది, ప్లస్ వాళ్ళకి ఎండోమెట్రియల్ క్వాలిటీ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే ఏజ్ మోర్ దెన్ 35 ఉన్న వాళ్ళకు ఫస్ట్ సైకిల్లో సక్సెస్ రేట్ ఏంటంటే ఆల్మోస్ట్ అప్ టు 15% అని చెప్పగలుగుతాము. అండ్ దెన్ సబ్సిక్వెంట్ సైకిల్స్ అంటే సెకండ్ సైకిల్ అప్ టు 35%, థర్డ్ సైకిల్లో అప్ టు 45 to 50% అని చెప్పగలుగుతాం. సో ఖచ్చితంగా ఫస్ట్ సైకిల్లోనే 100% సక్సెస్ అనేది ఎక్కడా ఉండదండి. సో ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకుంటే 40 to 60% అని చెప్పగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.